జనసేన అభ్యర్థులు నుంచున్న ప్రతి చోట ఘన విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో గెలిచిన సందర్భంగా కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు అయితే అందరి దగ్గర నుంచి వస్తున్నాయి. ఒకసారి ఆయనకి ఎవరెవరు విష్ చేశారు, కొంతమంది ఇది కొంచెం రాని చోట కూడా ఒక ట్వీట్ రావడం జరిగింది ఒక పర్సన్ నుంచి. ఆయన ఎవరు విష్ చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి మదర్ కూడా ఆయన సక్సెస్కి ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి మనం చూద్దాం. ముందుగా మనకి ట్వీట్ వచ్చేసరికి మనకి రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి వచ్చింది. సో ఒక్కసారిగా ఆయన దండం పెడుతూ కూడా హై పవన్ కళ్యాణ్ సో కంగ్రాచులేట్ చేసినట్లుగా ఆయన ట్వీట్ పెట్టారు. మరి ఫ్యాన్స్ అయితే వోట్కా దాగి పెట్టావా ఏంటని చెప్పి వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఎప్పుడు పైకి రామ్ గోపాల్ వర్మ నేను పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తాడులే, కానీ చేసే పనులన్నీ కంప్లీట్ ఆపోజిట్గా ఉంటాయి. మనం గతంలో చూసాం వ్యూహం అనే సినిమా తీయటం, పవన్ కళ్యాణ్ని కొంచెం అతను ఎప్పుడు వార్తల్లో నిలవడానికి పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకుని కొంచెం వర్డ్స్ మాట్లాడడం. సో ఇలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఫుల్ రౌండ్ వేసుకుందాం అని చెప్పి కోపంగా ఉంటూ ఉంటారు. సో ఒక్కసారిగా ఆయనకి మరి రియాక్షన్ అయితే ఒకసారి అటు టీడీపీ ఎక్కువ ఆయన మీద సినిమాలు తీస్తూ ఉంటారు, అలా నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు మీద ఫుల్ యాంటీగా ఉంటారు. సో ఒక్కసారిగా అందరూ గెలిచేసరికి మరి ఆయన రియాక్షన్ అయితే ఒకసారి చూడాలని చెప్పి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సో మరి ఈ విధంగా ఆయన కూడా ట్వీట్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి అల్లు అర్జున్ గారు కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ హిస్ ట్రెమండస్ విక్టరీ. యువర్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్ టు సర్వ్ ద పీపుల్ ఫర్ ఇయర్స్ హ్యాస్ బీన్ హార్ట్ టచింగ్. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ న్యూ జర్నీ టు సర్వ్ ద పీపుల్. సో ఇంతకుముందు అల్లు అర్జున్ గారు కూడా జస్ట్ ఎలక్షన్కి 1 డే ముందు తన ఫ్రెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేని కలవడానికి నంద్యాల వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆయన వెళ్ళడంతో భారీగా అక్కడ జనం అయితే రావడం జరిగింది. దీని మీద చాలా కాంట్రవర్సీ అయితే నడిచింది. సొంత ఫ్యామిలీలోనే కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ కూడా జస్ట్ 1 డే ముందు అసలు అలా ఎలా వెళ్తారని చెప్పి అల్లు అర్జున్ గారి మీద కొంచెం బ్యాక్లాష్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు కాంట్రవర్సీ కూడా అయింది. సో అల్లు అర్జున్ గారు అయితే ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అతను నాకు కావాల్సిన వాడైతే నేను వెళ్ళి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో సొంత ఫ్యామిలీలోనే కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే ఆపోజిట్ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారని కూడా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలామంది ఫైర్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇంటెన్షన్ అయితే ఏ ఇంటెన్షన్తో వెళ్ళారు అనేది అది తన పర్సనల్, బట్ తన దగ్గర నుంచి కూడా ఒక ట్వీట్ అయితే రావడం జరిగింది కంగ్రాట్స్ చెప్తూ. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి మదర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో కళ్యాణ్ గారి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆవిడ కూడా. సో ఆవిడ కూడా ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. చాలా సంతోషంగా ఉన్నాయి కదా, ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు కష్టాలకి భగవంతుడు మా అబ్బాయితో మంచి పని తెప్పించాడు. అందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు నుంచి గాలి గాజులకి ఇది అవుతాను. సో ఈ విధంగా కళ్యాణ్ గారి మదర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మా అబ్బాయి గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రోజు నుంచి నేను కూడా గాజు గ్లాసులోనే టీ తాగుతానని చెప్పి వాళ్ళ మదర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా కొంతమంది సెలబ్రిటీస్ అలా ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. పిఠాపురంలో ప్రచారంలో భాగంగా సాయి ధరమ్ తేజ్ గారు కూడా వెంటనే గెలవగానే వెళ్ళి ఆయన హగ్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియో కూడా కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే వరుణ్ తేజ్ గారు, ఇంకా జబర్దస్త్ నుంచి కొంతమంది సభ్యులు, నాగబాబు గారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పాలి. ఈసారి ఏదైతే ఇంతకుముందు అన్నారు ఫ్యాన్స్ ఉంటారు కానీ వాళ్ళు ఓట్ వేయరు అన్నారు. సో ఏదైతే ఇప్పుడు ఆ యువ రక్తం ఉందో, ఆ ఓట్ బ్యాంక్ ఉందో, ఆ అభిమానం అనేది ఓట్ రూపంలో 100% కన్వర్ట్ అయిందనే చెప్పొచ్చు. సో ఎవరైతే అభిమానులను చెప్పుకుంటున్నారో ఈసారి 100% వాళ్ళైతే లాస్ట్ టైం లాగా వెన్నుపోటు పడకుండా ఈసారి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100% జరిగింది. అభిమానులు ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళు కూడా ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి గెలిపించుకోవడం జరిగింది. చూద్దాం మరి ఆయన సర్వీస్ ఎలా ఉండబోతుందో ఈ 5 ఏళ్లలో. చాలా వరకు హామీల్ని నేను నెరవేరుస్తాను, నేను బాధ్యత తీసుకుంటానని ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఏదేమైనా మంచి సర్వీస్ చేస్తే ముందు జనసేన పార్టీ కూడా చాలా ముందు దిశల్లో చాలా అభివృద్ధి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.